వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విహానా మామ్ సత్య. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఈ వీడియోని అయితే ఫుల్గా అయితే చూడండి. అండ్ నేను వచ్చేసి ఇప్పుడు మీకు వీడియో అర్థమయ్యే ఉంటుంది. ట్రాలీ బ్యాగ్ చూసి మేము ఆంధ్ర వెళ్ళిపోతున్నాం 30 days కోసం అనమాట. సో ఈ 30 days మేము ఏం చేస్తాము అండ్ అవన్నీ నేను బ్లాగ్స్లో అప్లోడ్ చేస్తూ ఉంటా. అండ్ ఇప్పుడైతే లగేజ్ నేను ఎలా ప్యాక్ చేసుకుంటాను అనేది మీకు చూపిస్తాను. సో ఇది వచ్చేసి ఇప్పుడు ఓపెన్ చేసేసి నేను చేస్తాను, మీరు చూసేయండి. వెస్ట్రన్ వేర్ డ్రెస్ తీసారనమాట వాళ్ళ డాడీ. సో ఇది వచ్చేసి వెస్ట్రన్ వేర్ డ్రెస్ రెహానా కోసం. అండ్ ఫ్రెండ్ వచ్చేసి ఈ డ్రెస్ అయితే తీసింది బర్త్డేకి వేయమని చెప్పి. సో ఏం వేస్తాను అనేది తెలీదు, వెళ్ళాక చెప్తా. సో ఇవైతే బర్త్డే డ్రెస్సెస్ మేము ఇక్కడే తీసుకొని వెళ్తున్నాం. అండ్ డైపర్స్ కంపల్సరిగా ఉండాలి. మేము ఇక్కడ నుంచి తీసుకువెళ్తున్నాం ఎందుకంటే మాకు ఇక్కడనే కొంచెం తక్కువ పడుతుంది. సో అందుకని చెప్పి ఇక్కడ నుంచి మేము తీసుకెళ్తున్నాం. ఇది వచ్చేసి నా చోటా బ్యాగ్. ఇందులో నేను కావాల్సిన అన్నీ పెట్టుకుంటా. అంటే లైక్ ట్రైన్లో జర్నీలో ఏమైనా తీసి ప్రతిసారి పెట్టుకునే పాప ఐటమ్స్, నా ఐటమ్స్ అయితే ఇందులో పెట్టుకుంటా. నేను చూపిస్తా. ఇది వచ్చేసి పాప కోసం, నా కోసం సేమ్ ఉంటుందని చెప్పేసి బర్త్డే డ్రెస్ కోసం అని నేను కూడా సేమ్ కలర్తో బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించుకున్నా. ఎలా ఉందో కామెంట్లో కామెంట్ చేయండి. బాగా మనకి జీరోస్ అట్లా ఒక కోడ్ అనేది ఉంటుంది, లైక్ అది తీస్తే వస్తుంది. చాలామంది ట్రాలీస్ యూజ్ చేస్తే వాళ్ళకి తెలుస్తుంది. నేనైతే ఇట్లా ఓపెన్ చేసుకుని పెట్టుకుంటే ఇప్పుడు అన్నీ సర్వ్ చేస్తాను. ఫస్ట్ ఇవి నా బట్టలు అనమాట. నేను ఇవి మాత్రమే తీసుకెళ్తున్నా ఎందుకంటే నేను అక్కడ చాలానే వదిలేసి వచ్చాయి ఈసారి మాత్రం. సో శారీ, డ్రెస్ ఇవన్నీ వదిలేస్తాను, ఇవి మాత్రం వేసుకోవడానికి తీసుకెళ్తున్నా. సో మన డ్రెస్సెస్ అయితే ఫస్ట్ పెట్టేసుకున్నాం. విహానా కోసం వేసుకోవడానికి డ్రెస్సెస్ ఇవి. ఇవి ఏదైనా వెళ్తే కొత్త డ్రెస్సెస్ అన్నమాట వేసుకోవడానికి. అండ్ నా శారీస్, విహానా కొత్త డ్రెస్సెస్, మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ కోసం చెప్పులు అనమాట. సో తీసుకెళ్తున్నాం. ఇవి వచ్చేసి శారీ మీదకి ఇంకా మ్యాచింగ్ చెప్పులు తీసుకున్నా, ఇవి కూడా తీసుకెళ్తున్నా. విహానా కోసం బ్యాండ్స్, క్లిప్స్ అండ్ జ్యువెలరీ ఐటమ్స్ అన్నమాట. ఇదంతా జ్యువెలరీనే. సో నా జ్యువెలరీ మొత్తం చాలా హెవీ వెయిట్ ఉంది, సో అది ఇందులో పెట్టేస్తాను. గ్లాసెస్, హనీ కోసం బ్యాండ్స్ అయితే తీసుకున్నా. సో అప్పుడు పెట్టేస్తున్నాను.
అండ్ డైపర్స్ ఆల్మోస్ట్ నేను కొన్నిటిని అయితే నా బ్యాగ్లో పెట్టుకుంటా. వెహన అయితే అక్కడ ఆడుకో. కొన్నిటిని నేను ఇందులో పెట్టేస్తాను నా బ్యాగ్లో. లైక్ డైపర్స్ ట్రైన్లో వేయడానికి ఇట్లా ఈ 6 అయితే నేను ఇందులో క్యారీ చేసుకుంటా. ఆల్రెడీ నాకు బయట ఒక 3 ఉన్నాయి కాబట్టి నేను ఒక 2 పెట్టేస్తాను ఇందులో. విహాన కోసం షూస్ అయితే మ్యాచింగ్ కావాలి కాబట్టి ఇది కూడా పెట్టుకుంటున్నా. విహాన బుజ్జి హ్యాండ్ బ్యాగ్ కూడా కావాలి కాబట్టి విహాన హ్యాండ్ బ్యాగ్. ఈ బ్యాగ్లో నా పర్స్ ఉంటుంది అండ్ కవర్స్ అయితే ఉన్నాయి. విహాన కోసం వాళ్ళ అది మొన్ననే కొత్త బ్రష్ తీసుకొచ్చారు. అండ్ అగైన్ బ్రష్ చేయడానికి భయపడుతుంది కానీ బ్రషెస్ అయితే మారుస్తూనే ఉంటారు దానికి ఒకటి. అండ్ డైపర్స్ నేనైతే నా బుజ్జి బ్యాగ్లో పెట్టేసుకున్నాను. ఇవి వచ్చేసి కొన్ని నా సవరం లాంటిది ఏమైనా యూజ్ చేసుకోవాలనుకుంటే పెట్టుకుంటున్నా. సో ఇవి వచ్చేసి కొన్ని బర్త్డే పార్టీకి సంబంధించినవి బెలూన్స్, కొన్ని గ్లూ టైప్. సో అవి కూడా నేను బర్త్డే డ్రెస్సెస్ మీదనే పెడుతున్నా. సో ఈ బ్యాగ్ వచ్చేసి బెలూన్స్, బిస్కెట్స్, చాక్లెట్స్ ఇవన్నీ అయితే నేను పెడుతున్నా బెలూన్స్. సో కొన్ని ఐటమ్స్ అయితే ఇందులో మా వాళ్ళు పెడుతున్నారు. ఇందులో ఇంకా కావాల్సినవి ఏమైనా ఉంటే ఇందులో పెట్టేస్తాము. సో ఇంతవరకు అయితే సెట్ అయిపోయింది. అండ్ ఒక పాలిథిన్ కవర్ అయితే పట్టుకుంటున్నా. హలో, మేమైతే నేను మార్నింగ్ బ్యాగ్ అయితే సర్దుకున్నాను కదా. సో ఇప్పుడు ట్రైన్కి అయితే టైం అయింది 11:25కి అనమాట. సో ఆ ట్రైన్ కోసం మేము ఇక్కడ 10కే స్టార్ట్ అవుతున్నాం. ఆటో తీసుకురావడానికి హనీ విహాన వాళ్ళ డాడీ అయితే వెళ్ళారు. సో లోపలికి 1 km ఉంటుంది, తీసుకొని వస్తారు. సో బ్యాగ్స్ అయితే ఇవి 1, 2 అండ్ నా బ్యాగ్కి ఒకటి. సో ఈ 3 బ్యాగ్సే ఇంకంతే. ఫుడ్ అయితే ఆల్మోస్ట్ మేము బయట ఫుడ్ ట్రాక్ నుంచి చేసుకుందాం అనుకుంటున్నాం. అండ్ పూరి అయితే మార్నింగ్ కోసం చేసాం. సో నెక్స్ట్ ట్రైన్కి అయితే కలుద్దాం. సరిగ్గా వేసుకో బ్యాగ్. వస్తున్నారు కదా, ఇతనైతే మా హస్బెండ్. కార్ ఇప్పుడు కార్లో ఉన్నాము. ఇంకా ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాం స్టేషన్కి. అండ్ టైం వచ్చేసి 10:30 అయింది. అండ్ ఇక్కడ నుంచి మేము ట్రైన్కి వెళ్ళిపోతాం. క్రిస్మస్ సెలబ్రేషన్స్ కాబట్టి బ్రిడ్జ్ మొత్తం లైటింగ్స్తో నింపేశారనమాట. స్టేషన్కి అయితే వచ్చేసాము. అండ్ క్యాబ్ అతను అయితే వెళ్ళిపోతున్నారు. సో బ్యాగ్స్ని తీసుకొని స్టేషన్ జస్ట్ స్టార్టింగ్ ఉంది. లోపలికి వెళ్ళాకైతే కలుద్దాం. స్టేషన్ లోపలికి అయితే వచ్చేసాం. ఇంక ఇక్కడ నుంచి అయితే ట్రైన్ ఎంతకు వస్తుంది లైక్ అలా చూసుకుంటారు కదా, బోర్డు అయితే చూసాం. యాక్చువల్గా మేము వచ్చేసరికి ఎర్నాకుళంలో ఈ ట్రైన్ స్టార్ట్ అవుతుందన్నమాట. సో అందుకని చెప్పేసి మేము రాకముందే ఈ ట్రైన్ ఇక్కడనే ఉంది. సో చాలా బాగుంది ట్రైన్ అయితే, మంచిగా ఉంది. ఈ ట్రైన్కి ఫస్ట్ టైం వెళ్తున్నా ఈ టైం అప్పుడైతే. సో బాగుంది, నచ్చింది నాకైతే. మేమైతే ఎక్కేస్తాము ఇప్పుడు ట్రైన్. అండ్ పాప అయితే బయటికి ఫస్ట్ టైం ఎక్కించేసాము.
మధ్యలో డోర్స్ అయితే ఉంటాయి కంపల్సరీగా బయటకు వెళ్ళిపోకుండా. అండ్ ఏసీ కంపార్ట్మెంట్లో అందరూ జర్నీ చేసే ఉంటారు, తెలుస్తాయి ఇవన్నీ. సో ఇంక ఇక్కడైతే మేము సెటిల్ అయిపోయాము. ఇంకా మా కంపార్ట్మెంట్ సేఫ్గా ఉంది అండ్ బాగుంది. పిల్లోస్ అండ్ కవర్స్ మాకు దుప్పట్లు అయితే ఇచ్చారు. ఇంకా పడుకోవడం, ఎందుకంటే ఆల్మోస్ట్ 11:30. ఇక్కడైతే మా వారు నాకు బెడ్ సెట్ చేస్తున్నారు, పాపకి. నేను ఇంకా బెడ్షీట్స్ని అయితే పరుచుకొని ఇంక ఇక్కడైతే పడుకోవాలి. సో పరవగానే ఇంకా చక్కగా ఎక్కేస్తుంది తిను. ఎప్పుడు పడుకుందామా అని వెయిట్ చేస్తుంది, కానీ యాక్చువల్గా యాక్టివ్ అయిపోతుంది. ట్రైన్ ఎక్కగానే హైపర్ యాక్టివ్ అయిపోతుంది అనమాట. అందరు పిల్లలు అలా ఉంటారు. సో ఆల్మోస్ట్ బయటకన్నా కొత్త ప్లేస్ అన్నా కూడా. గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే మార్నింగ్ అయ్యింది డే 2లో. నిన్న 11కి ఎక్కాం కదా, ఈరోజు మార్నింగ్ 8 అయ్యింది. సో ఇప్పుడు పడుకొని లేచాం. పాపని చూపించి ఇంకా పడుకుంది. లేదా జిప్లో ఉన్నా, 5 జిప్లో నేను కింద పెట్టేసాను. చూపించట్లేదా బ్రషెస్? ఇక్కడైతే మంచు స్టార్ట్ అయింది. ఆంధ్ర ఎంటర్ అయిపోయాం. ఎంత మంచు ఉందంటే ఎర్లీ మార్నింగ్ మేము అప్పటికే 7 అలా అయిపోయింది, 7:30 అనమాట. సో ఇంత మంచు ఆ 7:30కి అనిపించింది. 7కి మాకు అసలు ఫుల్ సన్ వచ్చేస్తుంది అండ్ మంచిగా మంచు అస్సలు లేదు, చలి అస్సలు లేదనమాట. ఎర్నాకుళంలో అయితే కంపారిటివ్లీ ఇక్కడ చాలా ఎక్కువ. నేనైతే చాలా ఫీల్ అయిపోయా, స్వెటర్ తీసుకురాలేదు అయ్యో అని చెప్పి. సో మంచి అయితే మీరే చూడండి ఎలా ఉందో. ఇంకా మార్నింగ్ అయితే పెరుగన్నం తీసుకొచ్చా పాపకి. సో పాప అయితే పెరుగన్నం తింటుంది. మేము పూరి తినమన్నా కానీ హాఫ్ అలా తిన్నింది, కొంచెం కొంచెంగా. మేమైతే పూరి తీసుకొచ్చుకున్నాం. హనీకి పెరుగన్నం తినట్లేదని చెప్పేసి నేనే తినిపించేస్తున్నాను. యాక్చువల్గా ప్లాస్టిక్ స్పూన్ మర్చిపోయా పెట్టడం. అండ్ స్పూన్ వచ్చేసి ఫ్రెండ్ దగ్గర పిక్కలు తీసుకొచ్చినప్పుడు ప్లాస్టిక్ స్పూన్ అయితే వాడేసి పడేద్దామని చెప్పి తీసుకొచ్చా. పూరి అయితే తీసుకున్నా, ఒక 8 చేసా అండ్ పిక్కలు తీసుకొచ్చాను అనమాట. అండ్ మార్నింగ్కి ఎలాంటి కర్రీ అయినా పాడైపోతుందని చెప్పి. సో తనకి 4, నేను 4 అనమాట. పాపకు మధ్యలో ఒక 2-3 ముక్కలు అయితే ఇచ్చాను, తిన్నింది. సో ఇంక ఇక్కడ నుంచి అయితే మేము పూరి తినేసి ఆఫ్టర్నూన్కి లంచ్ ఫుడ్ ఆర్డర్ చేసుకుంటాం అన్నమాట. సో ఈ జర్నీలో అయితే నాకు చాలా నచ్చింది, ఎందుకంటే పాపకి 3 పూట్ల ఫుడ్ మంచిగా అయ్యింది, మేము కూడా మంచిగా తిన్నాం అండ్ స్లీపింగ్ కూడా మంచిగా అయింది. అండ్ ఆఫ్టర్నూన్ అయితే మేము 12:30కి ఆర్డర్ చేసేసాం, ఎందుకంటే విజయవాడ వచ్చేసరికి టైం పడుతుందని. సో ఆర్డర్ అయితే వచ్చేసింది అండ్ దమ్ బిర్యానీ అండ్ మీల్స్ అయితే పెట్టుకున్నాం. అప్పుడు మా ప్లేస్లో మా పైన అయితే ఒకరు ఎక్కారనమాట, తెలుగు వాళ్ళు. సో మా ముగ్గురం అయితే 12:30 అట్లా తినేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాం. మా వారైతే ఫస్ట్ తినేస్తున్నారు. సో ఏమేమి ఇచ్చారంటే కర్రీస్, ఫ్రై కర్రీస్, లైక్ సాంబార్, రసం అవన్నీ ఇచ్చారనమాట. పెరుగు కూడా. అండ్ మా వారైతే పెరుగు తినరు అండ్ బనానాస్ కూడా దాంతోపాటు బయటికి వెళ్ళి అయితే తీసుకున్నారు. సో ఫుడ్ ఎంత కావాల్సి అంత తినేసి బనానా తినేసి మంచిగా నిద్ర వస్తుంది కదా, మంచిగా తిన్నాక ఏసీ ఉంటుంది కాబట్టి ఫుల్గా. సో వేడివేడిగా ఉందని చెప్పి మా వారైతే తినేసారనమాట. ఫుడ్ అయితే టేస్ట్గా ఉంది. మేము రేణిగుంటలో తీసుకున్నాం, రేణుగూడు అనుకుంటా, అది ఐడియా లేదు. అండ్ పక్క ఆమె అయితే బిస్కెట్స్ ఇస్తుంది హనీకి, తను బిస్కెట్స్ తినిందనమాట. ఇంకా టైంపాస్కి అయితే మా ముగ్గురం మంచిగా అలా పాపతో ఆడుకునేసరికి అయిపోతుంది అనమాట. మొబైల్స్ ఏమి చూడము ఆల్మోస్ట్. మా వారు ఒక్క సినిమా అలా చూస్తారు, నేనైతే పాపతోనే నాకు సరిపోతుంది. ఫుడ్ మా వారు ఒక్క రసం వేసుకొని తినేస్తారు, కర్రీస్ ఏం తినలేదు. బయట ఫుడ్ అంతగా ప్రిఫర్ చేయరనమాట ఆల్మోస్ట్.
ట్రైన్లో ఫుడ్ అస్సలు బాగోదు, అందుకని చెప్పి మేము ఆల్మోస్ట్ కొంచెం ఆకలితో ఉంది కానీ మంచి ఫుడ్ తీసుకోవాలని అనుకుంటాము. అండ్ పాప అయితే బిస్కెట్స్ తింటుంది, ఎంజాయ్ చేస్తుంది బిస్కెట్స్ ఇచ్చారని చెప్పి. నేనైతే ఇంక ఇవ్వద్దు అని చెప్పా, ఫుడ్ పెట్టాలి అని. ఇంకా తర్వాత అయితే ఇంకా మేమైతే వచ్చేసాము విజయవాడ దగ్గరలో. ఆ వెదరు ట్రైన్ వేసి బాగుంటుంది. అండ్ మేమైతే దమ్ బిర్యానీ పెట్టుకున్నాం అన్నాను కదా మధ్యాహ్నానికి, అది కూడా కొంచెం తింటున్నారు. దమ్ బిర్యానీ అయితే వర్త్, అమౌంట్కి వర్త్ అంటే ట్రైన్లోకి ఇచ్చారు కాబట్టి పర్వాలేదు. అండ్ పాప అయితే ఆకలేస్తున్నట్టుంది, నాకు కూడా ఆకలేస్తుంది అనమాట ఆ టయానికి. మా వారు తినగానే మేము కూడా స్టార్ట్ చేసేసాము తినడము. ఇంకా మా వారైతే పడుకోవడానికి రెడీగా ఉన్నారు. సో మేమైతే ఉండు విహానా. ఇంకా మేమైతే ఈవినింగ్ వచ్చేసి కొంచెం క్యాంటీన్ నుంచి గ్రేప్స్ టైప్ కొన్ని స్వీట్ అండ్ చాక్లెట్స్ బిస్కెట్స్ అయితే తీసుకొచ్చారు. అండ్ ఆల్మోస్ట్ నేను ఒక్కటే అలా ప్రిఫర్ చేస్తాను, ఎక్కువ బిస్కెట్స్ తినాలనిపించదు కాబట్టి. అండ్ పాప అయితే అవి తింటుంది, గ్రేప్స్కి సంబంధించిన కొన్ని జెల్లీస్ టైప్. అండ్ ఈవినింగ్ అయ్యింది, విజయవాడ బ్రిడ్జ్ వచ్చిందనమాట మాకు. సో ఇదండి విజయవాడ బ్రిడ్జ్. ఇంకా విజయవాడకి వెళ్ళిపోయామంటే హ్యాపీ అనమాట. అక్కడ నుంచి దగ్గరే కదా హౌస్, కొన్ని గంటల్లో దిగిపోతాం అనే హ్యాపీనెస్. విజయవాడ బ్రిడ్జ్కి అయితే బాగా చెప్తున్నారు వీళ్ళు. విజయవాడ రాజమండ్రి బ్రిడ్జ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా చూడాలనిపిస్తుంది. అది నైట్ అయితే ఫుడ్ ఆర్డర్ చేశారు బయట నుంచి, తక్కువ వస్తుందని చెప్పేసి కారం ఉంటుంది తీసుకొచ్చారు. మా వారు ఒక 2 తినేసారు, నాకు 2 ఇచ్చారు. అస్సలు నచ్చలేదు, చండాలంగా ఉందన్నమాట, అస్సలు బాగాలేదు. అసలు తినాలని మా వారు బలవంతంగా ఒకటి పెట్టారు, ఒకటి పడేశాను అనమాట. ఇవ్వండి ఆర్డర్ అయితే బయట నుంచిదే, కానీ అంత బెండకాయ చారు అండ్ బీన్స్ కర్రీ మా వారికి ఇష్టం ఉండదు. కర్రీస్ అండ్ సాంబార్తో తినేస్తున్నారు అనమాట. మా పాపకైతే సాంబార్తో పెట్టేసాను, నేనైతే తింటున్నా. నాకైతే ఏ కర్రీ అయినా ఓకే కాబట్టి కొంచెం లైట్గా అలా తినేసాను అనమాట. అండ్ తర్వాత 11. గుడ్ మార్నింగ్. ఇప్పుడు జాన్ 3rd అంటే థర్డ్ డే దిగబోతున్నాం. 12:30 దాటిపోయింది, 1:41 అయింది. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. లేదు, టుడే విహానా బర్త్డే. విష్ యూ ఏ వెరీ హ్యాపీ బర్త్డే. సో హ్యాపీ బర్త్డే. మా ట్రైన్ జర్నీ ఇంకా ఇంటికి వెళ్ళే జర్నీ కూడా ఉంది, చూపిస్తాను. ½ an hour లేట్ అనమాట, 12 అలా అవుతుంది. బాయ్ చెప్పు. అమ్మ చెప్పు. ఓకే, ట్రైన్ అయితే దిగిపోయాం. ఇదే మేము దిగిపోయిన ట్రైన్. విజయనగరం. ఊబర్ ట్రై చేసామన్నమాట. ఊబర్ అయితే 1500 అడిగారు. సో బస్సులు ఉంటాయని చెప్పి కాంప్లెక్స్కి వచ్చాము, అస్సలు ఎవ్వరూ లేదు. బస్సు అయితే ఒకటి ఒడిస్సా వెళ్ళేది వచ్చిందనమాట. సో ఒడిస్సా వచ్చేసి మేము టికెట్ తీసుకుంటున్నాం ఎక్కేసాము, టికెట్ తీసుకుంటున్నారు మా వారు. యాక్చువల్గా 1500 ఆ నైట్ పూట పాపతో ఎక్కేయచ్చు కదా అంటే యాక్చువల్గా 2 సైడ్స్ అడుగుతున్నారు. 1000 రూపీస్ అయితే ఓకే, బట్ అని చెప్పి వచ్చేసాము. అంటే కొంచెం గొడవ పడ్డాడు అనమాట, అందుకనే. సో నెక్స్ట్ వ్లాగ్ అయితే వస్తుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.